హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ నాదానియా తెలుగు మూవీ. బేసిక్ గా ఈ మూవీ వచ్చేసి హిందీ మూవీ అనమాట. తెలుగులోకి 70 స్ట్రీమింగ్ అవుతుంది ఓటీటీ ప్లాట్ఫామ్ లో. షౌనా గౌతమ్ ఈ మూవీకి అయితే డైరెక్టర్ గా వ్యవహరించారు. సునీల్ శెట్టి, ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్, మహిమా చౌదరి, దియా మిర్జా, జుగల్ హన్స్రాజ్, అర్చనా పూరన్ సింగ్, మీజాన్ జాఫ్రీ, రియా సేన్, ఓరి, అలియా కురేషి తదితరులు మెయిన్ రోల్ నటించారు. ప్రతి ఒక్కరు యంగ్స్టర్స్ అనమాట. ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీగా చిత్రీకరించారు. అటు కాలేజ్ డేస్ ని చూపిస్తూ మోడర్న్ కాలేజెస్ లో ఏ విధంగా ఆ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటది, వాళ్ళ సెన్స్ ఏ విధంగా ఉంటది, వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటది. అంతే డబ్బున్న వాళ్ళు మంచి బిలియనీర్స్ అనమాట. ప్రతి ఒక్కరు రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చి చదువుతున్న ఆ కాలేజ్ లో ప్రతి ఒక్కరు యువకులు వాళ్ళ జీవన విధానం, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, లవ్ పట్ల వాళ్ళ అభిప్రాయం ఏందనేది చాలా చక్కగా చూపించారు డైరెక్టర్. ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీగా చిత్రీకరించారు. ఇంకా ఈ వీడియోలో ఈ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాను. లాస్ట్ వరకు చూస్తేనే నా రివ్యూ ఒపీనియన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ విజిట్ చేసి ఈ వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అటు తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు జెన్యూన్ గా క్లియర్ కట్ గా మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ నాదానియా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే చాలా చక్కగా ఉంది. హిందీలో వన్ ఆఫ్ ది బెస్ట్ రీసెంట్ టైమ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్తాను నేను. అటు కాలేజ్ డేస్ ని చూపిస్తూనే ఒక రాయల్ బిలియనీర్స్ కుటుంబం నుండి వచ్చిన కొంతమంది యువకులు ఒక కాలేజ్ లోనే బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ సంతానం, వాళ్ళ కుటుంబం సంబంధించిన వ్యక్తులు చదువుతుంటారనమాట. యంగ్స్టర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది చాలా చక్కగా చూపించారు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. ఈ నాదానియా మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, బిజినెస్ మ్యాగ్నెట్ అయినటువంటి రజత్ జైసింగ్, సునీల్ శెట్టి మరియు నీలు జైసింగ్, మహిమా చౌదరి కూతురు ప్రియా జైసింగ్ అన్నమాట, ఢిల్లీలోని ఫాల్కన్ హై స్కూల్లో ఒక స్టూడెంట్ గా చదువుతుంటది. తల్లిదండ్రుల మధ్య వైవాహిక సంబంధమైన రిలేషన్షిప్ అనేది చాలా డిస్టర్బెన్స్ గా ఉంటది. దాంతో వాళ్ళు డివోర్స్ తీసుకోవాలని ముందుగానే అనుకుంటారు. ఇక పియా జైసింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనేది ఒత్తిడి వల్ల, కొన్ని కారణాల వల్ల తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నా అని చెప్పేస్తుంది అనమాట. అబద్ధాన్ని చెప్తుంది. ఎలాగైనా సరే ఆ అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పింది. ఒక బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉంటది. అప్పుడే తనకి అర్జున్ మెహతా, ఇబ్రహీం అలీ ఖాన్ తన ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా ఉంటే బాగుండి అనిపిస్తుంది. తను చూస్తుంది, చూసిన వెంటనే ఇంప్రెస్ అవుతుంది. తనతో మాట్లాడుతుంది, ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటించాలని చెప్పి కోరుతుంది అనమాట. దానికి అతను 25,000 రూపాయలు నెలకి ఇవ్వాలని చెప్పింది. ఒప్పందం కుదుర్చుకుంటాడు. దానికి పియా జైసింగ్ కూడా ఒప్పుకుంటది అనమాట. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు, వాళ్ళు ఏ విధంగా నిజంగానే దాని తర్వాత లవ్ లో ఏ విధంగా పడ్డారు, చివరికి వాళ్ళ జీవితం ఎటువైపు సాగింది అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, డైరెక్టర్ షౌనా గౌతమ్ రాసుకున్న స్టోరీని ఒక హై క్లాస్ సొసైటీని టార్గెట్ గా చేసుకొని రాసుకున్న స్టోరీ అనమాట. మాస్ మూవీస్ నచ్చే, మాస్ సీన్స్ నచ్చే ఆడియన్స్ కి ఈ మూవీకి నచ్చకపోవచ్చు. ఎటువంటి ట్విస్ట్ టర్న్స్ ఉండవు. ముందుగా ఏం జరుగుతుందో కూడా ముందుగానే మనం ప్రెడిక్ట్ చేసే విధంగా ఉంటది. కానీ ఒక లవ్ స్టోరీని మొదట ఒక ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా ఉంటూనే ఆ తర్వాత నిజంగానే ఏ విధంగా వాళ్ళిద్దరు లవ్ లో పడ్డారనే చూపించిన విధానం బాగుంది. ఆ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ అది కావచ్చు, దాంతో పాటుగా ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ కావచ్చు. ఒక మోడర్న్ కాలేజ్ లో ఇప్పుడు పెద్ద పెద్ద సిటీస్ లో ఒక బిలియనీర్స్ వారి అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ కొడుకులు కూతుర్లు చదువుతున్న కాలేజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది పరిసరాలను చూపించిన విధానం చాలా చక్కగా వదిలింది. చాలా బాగుంది. ఇబ్రహీం అలీ ఖాన్ ఈ మూవీకి ఒక డెబ్యూ హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి మూవీలోనే ఒక కీలక సన్నివేశాల్లో అతని బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు చాలా వరకు పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఇంకొక ప్లస్ ఏంటంటే, ఈ మూవీలో మ్యూజిక్ ప్రధానంగా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది, చాలా వరకు ఇంప్రెస్ చేస్తుంది. ఉన్న సాంగ్స్ కూడా చాలా వరకు పర్ఫెక్ట్ గా కుదిరాయి, ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాయి. దాంతో పాటుగా నిర్మాణ విలువలు, తీసిన విధానం చాలా అద్భుతంగా ఉంది. చాలా రిచ్నెస్ అయితే చాలా ఎక్కడా కూడా తగ్గకుండా చాలా బాగా ఖర్చు పెట్టారు. మరీ ముఖ్యంగా ఈ మూవీలో హీరోయిన్ తల్లిదండ్రులు, వారి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏ విధంగా డిస్టర్బెన్స్ లో ఉంది, వారి మధ్య విభేదాలు, ఆ తర్వాత పియా జైసింగ్ లవ్ స్టోరీ ఒక మెయిన్ స్టోరీగా చిత్రీకరించి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్. ఇక హీరో ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ గా ఎవరి జోలికి వెళ్లకుండా తనకున్న గోల్స్ ని రీచ్ అవ్వాలి అనుకునే ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్ గా, ఒక లవర్ బాయ్ గా ఇబ్రహీం అలీ ఖాన్ ను ఎస్టాబ్లిష్ చేసిన ఆ ప్రయత్నం చాలా వరకు వర్కౌట్ అయింది. ఆ క్యారెక్టర్ కూడా చాలా పర్ఫెక్ట్ కుదిరింది. ఇక ఈ మూవీలో మైనస్ విషయానికి వస్తే, ప్రధానంగా ఇది ఒక కొంతమందిని టార్గెట్ చేసుకుని తీసిన మూవీ. ఇది ప్రతి ఒక్కరికి నచ్చే మూవీ కాదు. మెయిన్ గా మాస్ ఆడియన్స్, మాస్ మూవీస్
మూవీస్ నచ్చే వ్యక్తులకి, మాస్ మూవీస్ నచ్చే సినీ లవర్స్ కి ఈ మూవీ నచ్చకపోవచ్చు. దాంతో పాటుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మోడర్న్ స్కూల్లో మంచి రిచ్ కిడ్స్ ఏ విధంగా చదివితే వాళ్ళ బిహేవియర్ అనేది కొంచెం ఎక్కడో మనకు అంటే కొంచెం పర్ఫెక్ట్ గా లేకుండా అంటే మనకు సింక్ అవద్దనమాట. ఇప్పుడు మనం మన లైఫ్ స్టైల్ కి ఆ లైఫ్ స్టైల్ కి ఏదో వ్యత్యాసం ఉన్నట్టుగా కనిపిస్తది. ఆ క్యారెక్టర్స్ తో మనం కనెక్ట్ అవ్వలేం. ఇక క్యారెక్టరేషన్ పరంగా ఇబ్రహీం అలీ ఖాన్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు చాలా పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశారు. సునీల్ శెట్టి హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ నటించాడు. తను కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశాడు అనమాట. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఉన్నంత మేరకు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. ఆల్రెడీ మీరు ఈ నాదానియా మూవీ చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.